రాముడి గుడిని అడ్డుకోవడానికి జరిగిన రాక్షస ప్రయత్నాన్ని న్యాయస్థానం తిప్పికొట్టింది. అది రాముడి మహిమేనని భక్తులు అందరూ భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి పెద్దపేటలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్న వాళ్ళకి హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రాథమిక దశలోనే కొట్టేసింది. ఆ స్థలం విషయంలో వివాదం ఎక్కడుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ఆధారాలను పరిశీలిస్తే 8 దశాబ్దాలుగా అక్కడ రామాలయం ఉందని, రెవెన్యూ రికార్డుల విషయాన్ని ధృవీకరిస్తున్నాయని పేర్కొంది. ఆ స్థలానికి ఆనుకుని ఉన్న మరో భూమి ఎన్కంబరెన్స్ ధృవపత్రాన్ని పరిశీలిస్తే ఉత్తరం వైపు హద్దు రామాలయం ఉన్నట్టుగా రుజువు కనబడుతోందని వ్యాఖ్యానించి, రెవెన్యూ రికార్డులో ఆ భూమిని ప్రభుత్వ పోరంబోగ్గా నిర్వచించి పట్టాదారు కాలంలో గుడిగా పేర్కొన్నారని గుర్తు చేసింది. కోర్టు ముందున్న వివరాలు పరిశీలిస్తే 80 ఏళ్ళుగా అక్కడ రామాలయం ఉన్నట్టు నిర్ధారణ అవుతోందని వ్యాఖ్యానించి, తహసీల్దార్, ఆర్డీఓ నివేదికలు, రెవెన్యూ రికార్డు పరిశీలించాకే జిల్లా కలెక్టర్ రామాలయ నిర్మాణానికి ఎన్ఓసీ జారీ చేశారని గుర్తు చేసింది. 8 దశాబ్దాలుగా రామాలయం ఉన్న స్థానంలో పునర్నిర్మాణం చేపట్టడం తప్పేలా అవుతుందని ప్రశ్నించింది. ఈ నిర్మాణాన్ని అక్రమ కట్టంగా పేర్కొనలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ స్థలంలో మత్స్యమంది నిర్మాణాలు చేపట్టడానికి వీలేదన్న వాదన ప్రస్తుత రామాలయం విషయంలో వర్తించదంటూ వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆకివీడి నగర పంచాయతీ పరిధిలోని పెద్దపేటలో సర్వే నెంబర్ 470/12లో రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వడానికి సవాల్ చేస్తూ పెద్దపేటకు చెందిన జ్యోత్స్న మరో ఇద్దరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాళ్ళ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ భూమిలో రామాలయ నిర్మాణం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు హడావిడిగా అనుమతులు మంజూరు చేశారన్నారు. అనుమతులు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వాదన న్యాయమూర్తి తోసిపుచ్చి వ్యాజ్యాన్ని కొట్టేశారు.